హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాచీన భారత్కి సంబంధించి ఇండో గ్రీకుల గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో చేది డైనెస్టీ గురించి తెలుసుకున్నాం. ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అలానే ఈ వీడియోకి మీ సపోర్ట్గా లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే, ప్రాచీన భారతదేశంలో మౌర్యులు క్షీణించిన తరువాత భారతదేశం అనేక రాజ్యాలుగా విడిపోయింది. మౌర్యుల స్థానంలో శుంగులు దాదాపు 185 BCలో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత వీరు కాన్వల చేతిలో ఓడిపోయిన తర్వాత కాన్వలు అధికారంలోకి వచ్చారు. అలానే అప్పుడు భారతదేశంలో సౌత్ సైడ్న శాతవాహనులు అధికారంలోకి వచ్చారు. అప్పుడు నార్త్ వెస్ట్ భారతదేశం, మధ్య ఆసియా మరియు నార్త్ శక్తుల నుండి నిరంతరం దాడులు జరిగేవి. అయితే అప్పుడు నార్త్ వెస్ట్ భాగంలోకి ఇండో గ్రీకులు వస్తారు. ఇండో గ్రీకు రాజ్యాన్ని నార్త్ వెస్ట్ మరియు ఉత్తర భారతదేశంతో 30 మంది గ్రీకు రాజులు దాదాపు 2వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం AD ప్రారంభం వరకు పాలించారు. ఈ రాజుల నుండి చాలా నాణేలు బయటపడ్డాయి మరియు వాటి గురించి మనకు చాలా సమాచారం ఈ నాణేల నుండి వచ్చింది. భారతీయ మరియు గ్రీకు శాసనంలో నాణేల గురించి ఉంది. భారతీయ దేవతల చరిత్రతో కూడిన అనేక నాణేలు కూడా కనుగొనబడ్డాయి. ఇండో గ్రీకు రాజ్యం భారత ఉపఖండంలోని నార్త్ వెస్ట్ భాగాన్ని పాలించారు. వీరి పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని భాగాలు మరియు పాకిస్తాన్ మరియు నార్త్ వెస్ట్ భారతదేశం ఉన్నాయి. వీరు బ్యాక్టీరియా నుండి వచ్చినందున వీరిని బ్యాక్టీరియన్లు అని పిలుస్తారు. అలానే ఇండో బ్యాక్టీరియన్లు అని కూడా పిలుస్తారు. పర్షియా యొక్క ఆక్మినియన్ సామ్రాజ్యం సమయంలో గ్రీకులు ఉత్తర పశ్చిమ భారతదేశంలో స్థిరపడ్డారు. అలెగ్జాండర్ పర్షియన్ పాలనను ఓడించిన గ్రీకు పాలకుడు. అతను 326 BCలో హైఫాసిస్ నది వరకు భారత ఉపఖండంలోని నార్త్ వెస్ట్ భాగాన్ని గెలుచుకున్నాడు. అలెగ్జాండర్ అనేక రాష్ట్రాలను స్థాపించాడు. తర్వాత అలెగ్జాండర్ పంజాబ్లోని రాష్ట్రాలను పోరస్ ఆధ్వర్యంలో పాలించడానికి ఉంచాడు. మిగిలిన ప్రాంతాల్ని అతని జనరల్స్ కంట్రోల్ చేశారు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత అతని జనరల్స్లో ఒకడైన సెల్యూకస్ నికేటర్ సెల్యూసిటీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 305 BCలో సెల్యూకస్ నికేటర్ తన సైన్యాన్ని సింధు నదికి తీసుకువచ్చాడు. అతను చంద్రగుప్త మౌర్యుని ఎదుర్కొన్నాడు. వీళ్ళిద్దరి మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఏంటంటే, సెల్యూకస్ నికేటర్ తన నార్త్ వెస్ట్ భూభాగమైన హిందూకుష్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బలూచిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను చంద్రగుప్తుకు అప్పగించాడు. మరి దానికి బదులుగా చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి 500 యుద్ధ ఏనుగులు అందుకున్నాడు. అలానే ఈ రెండు సామ్రాజ్యాల మధ్య వివాహ ఒప్పందం కుదిరింది. దీని తరువాత సెల్యూకస్ నికేటర్ మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారిని చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో నివసించడానికి పంపించాడు. అలానే మౌర్య సామ్రాజ్యం యొక్క ఉత్తర పశ్చిమ భాగంలో గ్రీకు జనాభా నివసించినట్లు అశోకుని శాసనాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. ప్రాచీన భారతీయ మూలలో గ్రీకులు సంస్కృతంలో యవనులని, అలానే పాలి భాషలో యోనలు అని అంటారు. అయితే ఇండో గ్రీకులు ముందు నివసించిన ప్రాంతం బ్యాక్టీరియా ఆఫ్ఘనిస్తాన్కి నార్త్ సైడ్న, ఆక్సిస్ నదికి దక్షిణంగా మరియు హిందూకుష్ మౌంటైన్స్ కి నార్త్ వెస్ట్న ఉంటుంది. 323 BCలో అలెగ్జాండర్ మరణించిన తరువాత అలెగ్జాండర్ జనరల్ అయిన సెల్యూకస్ I నికేటర్ కి చంద్రగుప్త మౌర్యకి ఒప్పందం కుదిరించుకున్న తరువాత సెల్యూకస్ నికేటర్ బ్యాక్టీరియా సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సెల్యూసిడ్ సామ్రాజ్యంలో బ్యాక్టీరియా ప్రాంతం ఇంకా వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలు ఉండేవి. అయితే జస్టిన్ రచించిన గ్రంథంలో సెల్యూసిడ్ సామ్రాజ్యంలో నుంచి పార్థి అనే ప్రాంతం దాంట్లో నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అప్పుడు పార్థి అని అర్సిస్ అనే రాజు పాలించేవాడు. ఈయన సెల్యూసిడ్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పార్థికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు. అలానే సెల్యూసిడ్ సామ్రాజ్యంలో ఇంకో ప్రాంతమైన బ్యాక్టీరియా కూడా స్వాతంత్ర్యం పొందింది. అప్పుడు బ్యాక్టీరియాను పరిపాలించిన రాజు డియోడోటస్ I. అయితే అప్పుడు సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు యాంటీఓకస్. అప్పుడు డియోడోటస్ I యాంటీఓకస్కి విరుద్ధంగా తిరుగుబాటు చేశాడు. అలా తిరుగుబాటు చేసి బ్యాక్టీరియాకి స్వాతంత్ర్యం తీసుకువచ్చాడు. అయితే ఇలా సెల్యూసిడ్ సామ్రాజ్యంలో నుంచి పార్థియా, బ్యాక్టీరియా 2 ప్రాంతాలు విడిపోయి వారి సొంతంగా పరిపాలన కొనసాగించారు. కానీ ఈ కాలంలో ఈ 2 చిన్న రాజ్యాలకు గొడవలు ఎక్కువ జరిగేవి. అర్సిస్కి డియోడోటస్కి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఇదే సమయంలో సెల్యూసిడ్ సామ్రాజ్య సింహాసాన్ని యాంటీఓకస్ II అధిష్ఠించారు. ఈయన ఏం చేశారంటే, గతంలో గ్రీక్ అలెగ్జాండర్ పరిపాలించిన నార్త్ వెస్ట్ భాగం అంటే ప్రజెంట్ పాకిస్తాన్ భాగాన్ని ఈయన దక్కించుకోవాలని అనుకున్నారు. అలా అనుకుని యాంటీఓకస్ II భారతదేశంలోకి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ సన్హెంగసేన అనే రాజు యాంటీఓకస్ని ఎదిరించి తనతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో యాంటీఓకస్ని ఓడించి భారతదేశం భూభాగంలోకి యాంటీఓకస్ IIని అడుగు పెట్టకుండా చేశాడు. ఈ యుద్ధం కబుల్ వ్యాలీలో జరిగింది. ఈ ప్రాంతంలోనే యాంటీఓకస్ IIని అతని సైన్యాన్ని సన్హెంగసేన ఓడిస్తాడు. అలానే ఇదే సమయంలో బ్యాక్టీరియా సామ్రాజ్యాన్ని గొప్పగా పరిపాలిస్తున్నాడు డియోడోటస్. ఈయన మంత్రి పేరు యూథిడైమస్. డియోడోటస్ ఆయన పరిపాలన, రాజ్యం అభివృద్ధి పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు డియోడోటస్ని అతని మంత్రి ఎథిడోమస్ చంపేస్తాడు. ఆ తరువాత బ్యాక్టీరియాని ఎథిడోమస్ పరిపాలిస్తాడు. అలానే ఈ ఎథిడోమస్కి సంబంధించి కొన్ని వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ వెండి నాణేల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. కొన్ని కాయిన్స్ మీద బబక్ అని పేరు ఉన్నాయి. బబక్ అంటే అప్పుడు వీరు బ్యాక్టీరియాని బబక్ అని కూడా పిలిచేవారు. అలానే సౌడియన ప్రాంతాన్ని బొకారా అని పిలిచేవారు. ఎక్కువ ఈ కాయిన్స్ మీద బబక్ అని ఉంది. అయితే ఎథిడోమస్ తర్వాత ఆయన కుమారుడు
డెమిట్రస్ సింహాసనం అధిష్ఠించారు. ఇదే సమయంలో చైనాపై వేరే ప్రాంతాల వారు విపరీతంగా దాడులు చేసేవారు. ఎంతలా అంటే వేరే తెగ వాళ్ళు చైనాకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సంపదను మొత్తం దోచుకునేవారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చైనాపై దాడులు చేసేవారు. అయితే అప్పుడు చైనా రాజులు అందరూ కలిసి వాళ్ళ రాజ్యాల మీద వేరే రాజ్యాలు దాడులు చేయకుండా ఉండడానికి, వీరిని అలానే వీళ్ళ రాజ్య సంపదను కాపాడుకోవడానికి సుమారు 200 BCలో చైనా వాళ్ళు నిర్మించడం స్టార్ట్ చేశారు. దీనివల్ల వీళ్ళ రాజ్యం మీద వేరే రాజ్యం వాళ్ళు రావడానికి అవకాశం లేదు. అందువల్ల వీరు అలానే వీళ్ళ సంపద కూడా సేఫ్గా ఉండేది. అయితే అప్పుడు చైనాపై దాడి చేయడానికి సిథియన్లు ప్రయత్నించారు. వీరు చైనాపై దాడి చేయడానికి బయలుదేరారు. కానీ అప్పుడు చైనా వాళ్ళు నిర్మాణం స్టార్ట్ అవడంతో వీళ్ళు చైనాపై దాడి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు సిథియన్లు చైనాపై దాడి చేయడం కుదరదని బ్యాక్టీరియా వైపు వెళ్లారు. అలాగే సిథియన్లు బ్యాక్టీరియాకి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో సిథియన్స్ గెలుస్తారు. అప్పుడు సిథియన్లు బ్యాక్టీరియన్లు వాళ్ళ ప్రాంతం నుంచి గెంటేస్తారు. అయితే గతంలో గ్రీకు ప్రజలు మన దేశంలో స్థిరపడడం, ఇంకా కొన్ని కారణాల చేత బ్యాక్టీరియన్లు మన భారతదేశంలోకి వచ్చారు. అలాగే సిథియన్స్ కారణంగా బ్యాక్టీరియన్లు మన దేశంలోకి వచ్చారు. దాదాపు 2వ శతాబ్దం ప్రారంభం నుంచి కూడా బ్యాక్టీరియన్ గ్రీకులు భారతదేశంపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీరు బ్యాక్టీరియాని వదిలి భారతదేశంలోకి వస్తారో అప్పటి నుంచి వీరిని ఇండో గ్రీకులని అంటారు. ఇండో గ్రీకుల గురించి గార్గి సంహిత గ్రంథంలో ప్రస్తావించారు. ఈ ఇండో గ్రీకులను బార్బేరియన్స్ అని ఈ గ్రంథంలో ప్రస్తావించారు. బార్బేరియన్స్ అంటే దయాదాక్షిణ్యం లేదని అర్థం. అలానే వీరికి అడ్డు వచ్చిన వారిని అందరినీ చంపేస్తారు అని అర్థం. అయితే మన భారతదేశంలోకి వచ్చిన మొదటి ఇండో గ్రీకు రాజు డెమిట్రస్. అలెగ్జాండర్ తరువాత భారతదేశంపై దాడి చేసిన విదేశీ రాజు డెమిట్రస్. ఈయన భారతదేశంలోకి వచ్చిన తర్వాత తక్షశిల దగ్గరలో గల సిరికపు స్థలాన్ని ఆక్రమించాడు. అలానే కొన్ని గ్రంథాలు పుష్యమిత్ర శుంగకి డెమిట్రస్కి విభేదాలు ఉన్నాయని చెప్తున్నాయి. ఈయన నార్త్ వెస్ట్ భారతదేశంలోని మౌర్య సామ్రాజ్యం కింద ఉన్న కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. పతంజలి రచించిన మహాభాష్యం అలానే గార్గి సంహిత యొక్క యుగ పురాణంలో వీరు పాంచాల దేశాన్ని ఆక్రమించారని, అలానే మధ్యమిక మరి అయోధ్యను కూడా ఆక్రమించారని ఉంది. అయితే డెమిట్రస్ తన సామ్రాజ్యాన్ని చాలా విస్తరించాడు. దీనివల్ల ఆయన తన భూభాగాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. పటలిపుత్ర భాగానికి తన జనరల్ అయిన మెనండర్ను ఉంచాడు. అలానే ఉజ్జయినికి అపోలోడోటస్ అనే ఇంకో గవర్నర్ని ఉంచాడు. అలానే తక్షశిలని ఇతను చూసుకునేవాడు. చాలా గ్రంథాల్లో డెమిట్రస్ అలెగ్జాండర్ కన్నా గొప్పవాడని చెప్తున్నాయి. ఎందుకంటే అలెగ్జాండర్ భారతదేశ సరిహద్దుల వరకు వచ్చాడని, కానీ డెమిట్రస్ మాత్రం భారతదేశం లోపలికి వచ్చాడని, చాలా భూభాగాన్ని ఆక్రమించాడని చెప్తున్నాయి. అయితే డెమిట్రస్ని యూక్రడైటిస్ చంపుతాడు. నెక్స్ట్ ఇండో గ్రీకుల గొప్ప నాయకుడు మెనండర్. ఈయనని మెనండర్ అని, మిలిందాని, మినింద్ర అని కూడా అంటారు. ఇతని రాజ్యాలు బ్యాక్టీరియా, ఆఫ్ఘనిస్తాన్ మరియు గాంధార సింధు నదికి పశ్చిమన ఉన్న ప్రాంతం. ఇతను సియోలికట్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. ఇతని తర్వాత రోజులు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇతను బౌద్ధ మతం స్వీకరించడానికి నాగసేనుడు అనే బౌద్ధ గురువు కారణం. మెనండర్ ఒకసారి నాగసేనుని బౌద్ధ మతానికి సంబంధించి ప్రశ్నలు అడిగాడు. ఆయనకి బౌద్ధ మతంపై ఉన్న డౌట్స్ అన్ని అడిగాడు. వాటికి నాగసేనుడు సమాధానం ఇచ్చాడు. ఇవి మెనండర్ బౌద్ధ మతం స్వీకరించేలాగా చేశాయి. వీళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్ నాగసేనుడు మిలింద పనహ అనే పుస్తకంలో వివరంగా రాశాడు. ఈ కాలంలో బంగారం, వెండి, రాగి నాణేలు ఉండేవి. ఇండో గ్రీకులో చివరి రాజు స్ట్రాటో II. కొన్ని గ్రంథాల్లో ఇతను 55 BC వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడం ఉంది. అయితే ఈయన పాలనలో సిథియన్లు వీరిపై దండయాత్ర చేస్తారు. ఈ దండయాత్రలో సిథియన్ రాజు చేతిలో ఈయన ఓడిపోతాడు. ఇలా ఇండో గ్రీకుల సామ్రాజ్యం క్షీణిస్తుంది. అయితే మొట్టమొదటిగా గోల్డ్ కాయిన్స్ అనేది ఇండో గ్రీకుల పరిపాలనలో వచ్చాయి. అయితే గతంలో కూడా రాజులు గోల్డ్ కాయిన్స్ యూజ్ చేశారు. కానీ అప్పుడు కాయిన్ల షేపులు కానీ వాటి మీద ముద్రలు కానీ సరిగ్గా లేవు. వాటి షేప్స్ కూడా కాయిన్స్ లాగా ఉండేవి కాదు. కాయిన్స్ పర్ఫెక్ట్ షేప్ అనేది వీళ్ళ పరిపాలనలోనే వచ్చింది. అందువలన మొట్టమొదటిగా గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేసింది ఎవరంటే ఇండో గ్రీకులు అంటారు. అలానే వీరి కాయిన్స్ మీద గ్రీక్ అండ్ కరోస్టిక్ భాషని యూజ్ చేశారు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇండో గ్రీకుల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో సిథియన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.